హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాధా ఫ్రమ్ గగనం వ్లాగ్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదండి. మాకు కాలేజ్ అయితే మార్నింగ్ సెషన్ లేదు, గవర్నమెంట్ స్టాఫ్ వస్తారు. సెకండ్ హాఫ్ లంచ్ చేసి వెళ్ళాలి. బట్ బయోమెట్రిక్ అయితే పెట్టాలి. నేను కాలేజ్కి వెళ్ళి బయోమెట్రిక్ పెడుతున్నాను. అలాగే ఇటు నుంచి ఇలాగే మార్కెట్కి కూడా వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నాం. నేను వారానికి సరిపడా ఒకసారి తెచ్చుకుంటాను. మీకు విజయనగరంలో మార్కెట్ ఏరియా కూడా ఒకసారి చూపిస్తాను, నాతో పాటు రండి. మా కాలేజ్ నుంచి ఇంటికి 5 మినిట్స్ అండి వేరియేషను. కాలేజ్ నుంచి మార్కెట్కి 5 మినిట్స్, అంటే టోటల్ ఇంటికి 10 మినిట్స్ అండి. ఇది విజయనగరం క్లాక్ టవర్ అండి. దీని హైట్ వచ్చేసి 68 ఫీటు. 1885లో దీన్ని అప్పటి రాజులు కట్టించారు. విజయనగరం మార్కెట్ ఏరియా అంతా ఈ క్లాక్ టవర్ చుట్టూ ఉంటుంది. హాయ్, చూసారా ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ రైతులో తెచ్చి అమ్ముతారండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. టమాటా అయితే కిలో అయితే 30 రూపీస్ అండి, 2 కిలోలు అయితే 50 రూపీస్. అలాగే ప్రతిదీ కూడా కిలో అయితే ఒక రేటు, హాఫ్ కిలో అయితే ఒక రేటు, కిలో అయితే ఒక రేటు తగ్గిస్తున్నారు, ఒక 10 రూపీస్. ఈ ఏరియాలో అయితే వెజిటేబుల్స్ చాలా బాగుంటాయి. ఇది ఈ ఏరియా వచ్చేసి మనకి విజయనగరంలో న్యూ పన్ ఏరియా వస్తుందండి. బీట్రూట్ కూడా కిలో 30 రూపీస్ అండి. క్యారెట్, బీట్రూట్, బర్బటి, దొండకాయలు, బెండకాయలు, ప్రతివి కూడా నేను మ్యాక్సిమం అన్నీ తీసేసుకున్నాను. బీట్రూట్ వేస్తుంది ఆవిడ, కిలో 30 రూపీస్కి. బాగుంది కదండి రేటు. అయితే ఇక్కడ దళారులు ఎవరు అమ్మరండి, ఓన్లీ రైతులే తెచ్చి అమ్ముకుంటారు స్వయంగా. కాబట్టి మనం వాళ్ళ దగ్గర బేరాలు ఆడక్కర్లేదు, కరెక్ట్ రేట్లకి ఇచ్చేస్తారు. మొత్తం ఈ ఏరియా మొత్తం తక్కువ ప్లేస్ కదా, చాలా పెద్ద మొత్తంలోనే ఈ ఏరియా అంతా వెజిటేబుల్స్ అన్నీ పెడతారు. ఫ్రూట్స్, బనానాస్ అన్నీ. మా మార్కెట్ అయితే అయిపోయిందండి. చూసారా ఇక్కడ ఆకుకూరలు కూడా రకరకాలుగా చాలా ఎక్కువ తెచ్చి అమ్ముతారు. నెక్స్ట్ ఇక్కడే కోడిరామూర్తి వ్యాయామశాల కూడా ఉందండి, విజయనగరంలో ఫేమస్ కదా. ఈ ఏరియాలో ఉంది అది. మొత్తం టోటల్గా ఇది కోడిరామూర్తి వ్యాయామశాల అండి. దీని పక్కనే మహిళా పార్క్ ఉంటుంది. దీంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఓన్లీ లేడీస్కి మాత్రమే, పిల్లలకి లేడీస్కి చాలా బాగుంటుంది. మెంబర్షిప్ తీసుకుంటే ఎవ్రీడే వెళ్ళొచ్చు. ఎక్సర్సైజ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. మనకి బాగుంటుంది మహిళా పార్క్ విజయనగరంలో. ఇది అన్న క్యాంటీన్ అండి. మార్కెట్ అయితే అయిపోయింది, మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, క్లాక్ టవర్కి అయితే నేను బాగా చెప్పేస్తున్నాను. నేను ఇంటికి వచ్చేసి అన్ని కూరగాయలను వంపేసుకొని ఫ్రిడ్జ్లో సర్దుకుందాం అనేసి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గగనం వ్లాగ్స్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.